జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలు 1 బై 1 బయటకు వస్తున్నారు. పిఠాపురం నుంచి శేషకుమారి పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజీనామా ప్రకటించి మొన్న వైసీపీలో చేరితే ఇప్పుడు కాకినాడ జిల్లా రూరల్ జనసేనకి రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంత నానాజీకి టికెట్ ఇచ్చారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిది, దాన్ని ఒక కార్పొరేట్ ఆఫీసులో నడుపుతున్నారు. జనసేనలో మహిళలకు విలువ లేదు. పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉండి పవన్ కళ్యాణ్ గారిని కలవనివ్వరు. నాదెళ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి మొదలైన నాయకుల వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. నాదెళ్ల మనోహర్ తెలుగుదేశం కోవర్టు. బీసీలకు జనసేనలో విలువ లేదు, నేను బీసీని కాబట్టి నాకు పార్టీలో విలువ లేదు, బీసీలు ఎప్పటికైనా మేల్కోవాలి అంటూ, బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే 1 బై 1 ఇక ఈ కోణంలో నుంచి బయటకు. అప్పట్లో ప్రజారాజ్యం నుంచి పరకాల బయటకు వచ్చి ప్రారంభించినటువంటి తరహాలో ఇప్పుడు 1 బై 1 బయటకు వచ్చి చేస్తారా? అప్పుడు దాన్ని తెలుగుదేశం చేయించింది, ఇప్పుడు వైసీపీ చేస్తుందా అన్నటువంటిది చూడాల్సింది. ఒక కాన్సెప్ట్ 1 బై 1 అయితే రోజుకొకటి చొప్పున బయటకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ కనబోతుంది. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య, మన శేష్ కుమారి, ఇప్పుడు ఈమె, ఇట్లా 1 బై 1 కథలు నడుస్తున్నాయి.